హలో నమస్తే వెల్కమ్ టు షో టైమ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. దిస్ ఈజ్ అన్సూయ. ఎప్పటికప్పుడు సినిమా విశేషాల్ని తాజాగా అందించే మా ఈ ప్రోగ్రామే షో టైమ్ ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో. ఇంకెందుకు ఆలస్యం, ముందుగా హైలైట్స్. ఫైనల్ గా రివీల్ అయ్యింది, ప్రభాస్ ఛాంపియన్ ఆయనట. కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ. ఢిల్లీలో పెద్ద హడావుడి, ఏకంగా పిఎం ఆఫీస్లోనే షూటింగ్. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మనశంకర ప్రసాద్ గారి సినిమా ఇప్పటికే ప్రమోషన్లతో మంచి బజ్ క్రియేట్ చేసింది. లిరికల్ సాంగ్స్ కు వస్తున్న రెస్పాన్స్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. అన్ని పనులు పూర్తి చేసి ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. చిరంజీవి ఇప్పటికే తన షూటింగ్ పార్ట్ పూర్తి చేసి డబ్బింగ్ పనులపై దృష్టి పెట్టారు. అయితే మొత్తం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం హైదరాబాద్లోని 7 ఎకర్ స్టూడియోలో చివరి షెడ్యూల్ జరుగుతుంది. మరో 2 రోజుల్లో షూటింగ్ పూర్తయి అదే రోజు గుమ్మడికాయ కొట్టనున్నారు. షూటింగ్ చివరి రోజు కావడంతో చిరంజీవి సెట్స్ కు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. ఈ ఫైనల్ డేను అనిల్ రావిపూడి ప్రత్యేకంగా ప్లాన్ చేస్తున్నాడా, ఏదైనా స్పెషల్ వీడియో రిలీజ్ చేస్తాడా అన్నది ఆసక్తిగా మారింది. అనిల్ రావిపూడి ప్రమోషన్స్ విషయంలో ఎప్పుడు డిఫరెంట్ స్ట్రాటజీ ఫాలో అవుతాడు. సినిమా ప్రారంభోత్సవం కూడా గ్రాండ్ గా నిర్వహించాడు. ముఖ్యంగా ప్రమోషన్లకు దూరంగా ఉండే నయనతారను ప్రీ ప్రమోషన్ లో భాగం చేయడం అందరికీ సర్ప్రైజ్ ఇచ్చింది. అనిల్ ఆమెను ఎలా కన్విన్స్ చేశారా అన్నది ఇంకా సస్పెన్సే. ఇప్పుడంతా అసలైన ప్రమోషన్ పేజ్ మొదలవుతుంది. ఈ దశలో నయనతార మళ్ళీ ప్రమోషన్ లో జాయిన్ అవుతుందా, అలాగే గ్రాండ్ గా జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆమె హాజరవుతుందా అన్న చర్చ జోరుగా సాగుతుంది. స్టార్టింగ్ లో ఆలోచించిన నయన్ ముగింపు వేడుకల్లో కూడా మెరుస్తుందనే ఆశతో మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాలీవుడ్ సంక్రాంతి హీరో కరెక్ట్ డెసిషనా? 2026 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఈసారి అసలు రచ్చగా మారింది. ఏకంగా 5 తెలుగు స్ట్రైట్ సినిమాలతో పాటు 2 తమిళ డబ్బింగ్ సినిమాలు కూడా అదే సమయంలో థియేటర్లోకి రావడానికి రెడీ అవడంతో పోటీ పీక్స్ కు చేరింది. ఈ సిచ్యువేషన్ లో ముఖ్యంగా థియేటర్ల పంపకం విషయంలో భారీ సమస్యలు తప్పమనేలా కనిపిస్తుంది. ఇలాంటి టైంలో కాలీవుడ్ స్టార్ హీరోలు కూడా సంక్రాంతి రేసులో దిగుతున్నారు. విజయ్ జననాయకన్ తో పాటు శివకార్తికేయన్ పరాశక్తితో తెలుగు మార్కెట్ ను టార్గెట్ చేస్తున్నారు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం శివకార్తికేయన్ తన పరాశక్తి రిలీజ్ డేట్ ను ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉన్నాడు. తొలుత జనవరి 14కి ఫిక్స్ చేసిన ఈ సినిమాను ఇప్పుడు జనవరి 10న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని సమాచారం. త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉంది. సుధా కొంగర్ దర్శకత్వంలో తెరకెక్కిన పరాశక్తికి సంబంధించిన ప్రమోషన్స్ ఇప్పటికే స్టార్ట్ అయ్యాయి. అన్ని సాంగ్స్ కూడా రిలీజ్ చేసి బస్ క్రియేట్ చేస్తున్నారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే జనవరి 10న విజయ్ జననాయకన్ కూడా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయినప్పటికీ పరాశక్తి మేకర్స్ ఈ క్లాష్ ను పెద్దగా పట్టించుకోవడం లేదని, ముందు వచ్చేస్తేనే మేలు అన్న వ్యూహంతోనే డేట్ మార్చాలని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. అసలు సంక్రాంతి అంటే జనవరి 13 లేదా 14 రిలీజ్ చేస్తే ఈసారి తెలుగులో డేటాలు దొరకడం దాదాపు అసాధ్యమే. చిరంజీవి, ప్రభాస్, రవితేజ వంటి స్టార్ హీరోల సినిమాలతో పాటు శర్వానంద్, నవీన్ పోల్శెట్టి లాంటి హీరోల చిత్రాలు కూడా అదే సమయంలో రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మెయిన్ థియేటర్లు, మల్టీప్లెక్స్లు అన్ని తెలుగు సినిమాలకే లాక్ అయ్యాయి. ఈ పరిస్థితుల్లో తమిళ సినిమాలకు తెలుగులో సరైన స్క్రీన్లు దక్కడం కష్టంగా మారింది. ఒకప్పుడు కోలీవుడ్ సినిమాలకు మంచి డిమాండ్ ఉండేది, కానీ
ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అందుకే సంక్రాంతికి ముందు రిలీజ్ అయితే కనీసం కొంత థియేటర్ స్పేస్ దక్కుతుందని, పండుగ రష్ కు ముందు లాభం పొందవచ్చని భావించి పరాశక్తిని జనవరి 10కి ప్రీపోన్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి 2026 సంక్రాంతి రేస్ లో పోటీ ఎంత తీవ్రంగా ఉందో ఈ నిర్ణయమే చెప్పేస్తుంది. ఫైనల్ గా రివీల్ అయ్యింది, ప్రభాస్ ఛాంపియన్ ఆయనట. రోషన్ మేకా హీరోగా నటిస్తున్న ఛాంపియన్ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. డిసెంబర్ 25న సినిమా రిలీజ్ అవుతుండగా మేకర్స్ డిజైన్ చేసిన మై ఛాంపియన్ డిజిటల్ క్యాంపెయిన్ సోషల్ మీడియాలో భారీ బజ్ క్రియేట్ చేసింది. ఈ క్యాంపెయిన్ లో విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, నాని, నాగ్ అశ్విన్ వంటి స్టార్స్ తమ జీవితంలో నిజమైన ఛాంపియన్స్ ను పరిచయం చేస్తూ మరొకరిని నామినేట్ చేయడం విశేషంగా మారింది. ఈ చైన్ లో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన ఛాంపియన్ చెప్పిన తర్వాత ఈ ఛాలెంజ్ ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు పాస్ చేయడంతో అందరి దృష్టి ఆయనపై పడింది. సాధారణంగా సోషల్ మీడియాలో తక్కువగా స్పందించే ప్రభాస్ ఏం చెబుతారని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. ఆ ఉత్కంఠకు తెరదీస్తూ ప్రభాస్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో సందీప్ పోస్ట్ షేర్ చేస్తూ రాజమౌళి నా ఛాంపియన్ అంటూ పవర్ఫుల్ రిప్లై ఇచ్చారు. ఛత్రపతితో మాస్ ఇమేజ్, బాహుబలితో గ్లోబల్ ఇమేజ్ ఇచ్చిన దర్శక ధీరుడు రాజమౌళిపై ప్రభాస్ కు ఉన్న గౌరవం మరోసారి బయటపడింది. ఈ ఇద్దరి కలయిక భారతీయ సినిమా స్థాయిని పెంచిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ప్రభాస్ ఛాంపియన్ ట్రైలర్ బాగుందని చెబుతూ రోషన్ మేకాకు బెస్ట్ విషెస్ అందించారు. డిసెంబర్ 25న థియేటర్లో సినిమా చూడాలని కూడా కోరారు. స్వప్న సినిమాస్ టీమ్ తో ఉన్న అనుబంధం కూడా దీనికి కారణంగా కనిపిస్తుంది. మొత్తానికి ఒక చిన్న ఐడియాతో స్టార్స్ అందరినీ భాగస్వాములు చేయడం, చివరిగా ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో ఛాంపియన్ ప్రమోషన్స్ పీక్స్ కు చేరాయి. ఇంతమంది ఛాంపియన్స్ ఆశీర్వాదాలతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఏ స్థాయిలో మ్యాజిక్ చేస్తుందో చూడాలి. కొరటాల శివ డైరెక్షన్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి సింగ్ దర్శకత్వంతో తెగిన అఖండ 2 ఆశించిన స్థాయిలో భారీ విజయాన్ని అందుకోయిన ట్రేడ్ టాక్ ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దీంతో బాలయ్య నెక్స్ట్ మూవీ ఏంటి, ఈసారి అయినా ఆయన ఎలాంటి దర్శకుని ఎంచుకుంటారు అన్న చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో బాగా మొదలైంది. ఈ క్రమంలోనే ఒక ఇంట్రెస్టింగ్ టాక్ బలంగా వినిపిస్తుంది. అదేంటంటే బాలకృష్ణ కొరటాల శివ కాంబినేషన్ లో సినిమా వచ్చే అవకాశం ఉందన్న వార్త. ఈ కాంబో కనుక సెట్ అయితే ఖచ్చితంగా టాక్ ఆఫ్ ద టౌన్ గా మారుతున్నది ట్రేడ్ వర్గాల మాట. కొరటాల శివ కెరీర్ చూస్తే మిర్చి నుంచి భరత్ అనే నేను వరకు వరుసగా 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు. అయితే చిరంజీవి, రామ్ చరణ్ కలయికలో తిరగెక్కిన ఆచార్య మాత్రం ఆయన కెరీర్ లో పెద్ద ఎదురు దెబ్బగా నిలిచింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకొని ఎన్టీఆర్తో చేసిన దేవరాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు కొరటాల. కానీ ఇప్పుడు అనుకున్నట్లుగా దేవరా 2 స్టార్ట్ కాకపోవడంతో కొరటాల నెక్స్ట్ ప్రాజెక్ట్ పై స్పష్టత లేకుండా పోయింది. ఇక బాలయ్య విషయానికి వస్తే వరుసగా 500 కోట్ల గ్రాస్లను అందించిన ఫ్యామిలీ ఆడియన్స్ పూర్తిగా కనెక్ట్ కాకపోవడంతో ఆయన సినిమాలు 200-250 కోట్ల రేంజ్ కి వెళ్లలేకపోయాయి. ఇదే సమయంలో మాస్ తో పాటు క్లాస్ ఆడియన్స్ కూడా ఆకట్టుకునే స్టైల్ కొరటాల శివకు ఉంది. అందుకే ఈ ఇద్దరి కలయిక బాలయ్యకు ఒక కొత్త ఇమేజ్, కొరటాలకు సాలిడ్ కమ్బ్యాక్ ఇవ్వగలదని ఇండస్ట్రీ భావిస్తుంది. మొత్తానికి ఎన్బికే కొరటాల శివ కాంబో నిజమైతే బాలయ్య కెరీర్ లోనే ఇది ఒక కీలక మలుపుగా మారే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందన్న దానిపై అభిమానుల్లో ఆసక్తిగా మారింది. ఢిల్లీలో పెద్ద హడావుడి, ఏకంగా పీఎం ఆఫీసులోనే షూటింగ్. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ పెద్ద షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్వింగ్ లో కొనసాగుతుంది. మైత్రి మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ చిత్రానికి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, పాటలు సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాయి. ముఖ్యంగా టీజర్ లోని క్రికెట్ షాట్, చికిరి చికిరి సాంగ్ స్టెప్,
సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జాన్వీ కపూర్ హీరోయిన్గా యాక్ట్ చేసిన ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్తో పాటు పలువురు బాలీవుడ్ నటీనటులు కీలక పాత్ర కనిపించనున్నారు. మార్చి 27న సినిమా రిలీజ్కు సిద్ధమవుతున్న నేపథ్యంలో యూనిట్ షూటింగ్ను వేగంగా పూర్తి చేసే పనిలో ఉంది. ప్రస్తుతం పెద్ద షూటింగ్ ఢిల్లీలో జరుగుతుంది. ఇదే ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. ఈ ఢిల్లీ షెడ్యూల్ కోసం చిత్ర బృందం భారీ ఏర్పాటు చేసింది. అరుణ్ జైట్లీ క్రికెట్ స్టేడియం, ఏపీ భవన్, పార్లమెంట్ పరిసర ప్రాంతాలు, ఇండియా గేట్ వంటి కీలక లొకేషన్లో షూటింగ్ జరుగుతున్నట్లు సమాచారం. అంతేకాదు ప్రధాని కార్యాలయం పరిధిలో, అలాగే ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ, ప్రధానమంత్రి సంగ్రహాలయంలో కూడా కీలక సన్నివేశాలు చిత్రీకరించినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే రామ్ చరణ్ ఆ ప్రాంతాన్ని సందర్శించి అధికారులను కలిసిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. త్రిబుల్ ఆర్ తర్వాత ఉత్తర భారతంలో రామ్ చరణ్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఢిల్లీలో షూటింగ్ జరగడంతో చరణ్ ను ఒక్కసారి చూడాలనే ఉత్సాహంతో ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుంటున్నారు. పోలీస్ సిబ్బంది కూడా చరణ్ తో ఫోటోలు దిగడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ప్రధాని కార్యాలయం పరిధిలో షూటింగ్, అరుణ్ జైట్లీ స్టేడియంలో కీలక సన్నివేశాలు చూస్తుంటే దర్శకుడు బుచ్చిబాబు సానా ఏదో భారీ ప్లాన్ తోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నా అని అభిమానులు భావిస్తున్నారు. మొత్తానికి ఢిల్లీలో జరుగుతున్న ఈ షూటింగ్ తో పెద్దిపై ఉన్న హైప్ రోజు రోజుకు మరింత పెరుగుతుంది. రామ్ చరణ్ కెరీర్ లోనే మరో భారీ సినిమాగా ఇది నిలవబోతుందనే అంచనాలు బలపడుతున్నాయి. ఇదే ఇవాల్టి షో టైం ఎట్ ద రేట్ ఆఫ్ ఫస్ట్ షో మూవీ అప్డేట్స్. మరిన్ని కొత్త అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ అన్సుయ సైనింగ్ ఆఫ్.